పక్షాలపై అసత్య ఆరోపణలు రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలు పాల్గాం ఉగ్రదాడికి దారితీసిన భద్రతా వైఫల్యానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అమిత్ షాను కాపాడే ఉద్దేశంతోనే భద్రతా లోపంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో ప్రకటన చేయించారని ప్రశ్నించారు. దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేశామని మోడీ సర్కార్ చెప్పిందన్న ఖర్గే అలాంటప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఉరీ, పఠాన్కోట్, పుల్వామా దాడుల నుంచి ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఖర్గే విపక్షాలు పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాము ఎన్నడూ పాకిస్తాన్ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. పహల్గాం దాడికి 3 రోజుల ముందు జమ్మూ కాశ్మీర్కి వెళ్లాల్సిన పర్యటన ప్రధాని రద్దు చేసుకోవడానికి ఖర్గే ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సామూహికంగా ఓట్లు తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటాం. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై వ్యాజ్యాల విచారణ తేదీలు ఖరారు. చట్ట ప్రకారం నిధులు నిర్వహించడం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం బాధ్యతను సుప్రీంకోర్టు పేర్కొంది. ఓటర్ జాబితాల విషయంలో ఈసీ ఏమైనా తప్పిదాలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపింది. బీహార్లో చేపట్టిన ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణలో సామూహికంగా ఓటర్లను తొలగిస్తే తక్షణం జోక్యం చేసుకుంటామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాధ్యతలతో కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి